హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో సాటర్డే రోజు మనకి మార్కెట్లో అయితే చాలా మేజర్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది కోవిడ్-19కి సంబంధించిన డ్రగ్ ఫావిపిరావిర్ అనే డ్రగ్ని అయితే రిలీజ్ చేస్తున్నట్టు గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ యొక్క హయ్యర్ మేనేజ్మెంట్ అనేది అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్రైడే రోజున డీసీజీఐ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళైతే దీన్ని సాటర్డే రోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మెడిసిన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఇది 100% కోవిడ్-19 యొక్క మెడిసిన్ అనేది అయితే కాదు, దీని యొక్క రిజల్ట్స్ అనేవి. ఇది ఒక యాంటీవైరల్ డ్రగ్. సో మెనీ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు కరోనాకు సంబంధించి. సో దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. కాకపోతే దీని యొక్క రిజల్ట్స్ అనేవి మిగతా కంట్రీస్లో, ఇతర కంట్రీస్లో యూజ్ చేసిన తర్వాత 80% వరకు ఎఫిషియన్సీ ఉంది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించిన తర్వాతనే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది అయితే దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కొత్తగా డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకునేవారు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ నుంచి కానీ, ఎలిస్ బ్లూ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సో దీంట్లో చూపించిన ఏ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఫ్రైడే రోజు వచ్చిన అప్రూవల్ తర్వాత డీసీజీఐ నుంచి గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ మేనేజ్మెంట్ అయితే ఫావిపిరావిర్, దీని యొక్క బ్రాండ్ నేమ్ ఫ్యాబిఫ్లూగా డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ మెడిసిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీన్ని హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్లో కూడా మార్కెటింగ్ చేయబోతూ ఉన్నారు. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దీన్ని యూజ్ చేయడానికి లేదు. ఇది ఫస్ట్ అప్రూవ్డ్ ఓరల్ మెడిసిన్ ఫర్ కరోనా వైరస్ అనమాట. సో కరోనా వైరస్కి సంబంధించిన మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన మొట్టమొదటి ఓరల్ మెడిసిన్ అనమాట. సో దీని యొక్క ట్యాబ్లెట్ వర్త్ అనేది 103 రూపీస్గా డిసైడ్ చేయడం జరిగింది. 34 ట్యాబ్లెట్స్ షీట్కి 3500 రూపీస్గా. ఇది 200 mg ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో కోవిడ్-19 వచ్చిన పేషెంట్స్కి మైల్డ్ మోడరేట్ రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. అది కూడా వాళ్ళ యొక్క మెటాబాలిజం ఆఫ్ యూరిక్ యాసిడ్ అనేది అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చెక్ చేసిన తర్వాతనే యూజ్ చేయాలి అని చెప్పేసి అయితే రిస్ట్రిక్షన్స్ అయితే స్పెషల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నుంచి అయితే వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ని వితిన్ 3 monthsలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ యూజ్ చేసిన 1000 పీపుల్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనే రిపోర్ట్స్ని కూడా వీళ్ళు ఎస్సీకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టిల్ అండర్ ట్రయల్స్ అన్నమాట. సో మెనీ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మన కంట్రీలో అయితే అప్రూవ్డ్ మెడిసిన్గా యూజ్ చేయమని చెప్పేసి అయితే విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో యూజ్ చేయాలి అని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. సో దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. సో ఎందుకంటే దీని యొక్క రిజల్ట్ అనేది మనకి రష్యాలో ఆల్రెడీ యూజ్ చేస్తే ఆర్డీఐఎఫ్ అండ్ చెమ్రార్ అనే డ్రగ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో సో 80% ఎఫిషియన్సీ ఉంది అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు 40 పీపుల్ పైన యూజ్ చేస్తే వితిన్ 4 daysలోనే 65% రికవరీ అనేది కనిపించింది. అలాగే 35%కి నెగటివ్ అనేది 10 daysలో కనిపించడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంది అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వీళ్ళు మిగతా ఓవరాల్గా వాళ్ళ కంట్రీలో దీన్ని యూజ్ చేయడం ప్రారంభించారు. ఈ యొక్క రష్యాలోనే కాకుండా మిగతా వేరే ఇతరాతర కంట్రీల్లో కూడా యూజ్ చేస్తున్నందువల్ల మన కంట్రీ కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ ఒకటే కాకుండా రెమెడిసివిర్ అనే మెడిసిన్ యొక్క మార్కెటింగ్కి సిప్లా అండ్ హెటెరో కంపెనీస్కి కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇది వేరే రిపోర్ట్ అనమాట. సో కాకపోతే ఇది సిప్లా హెటెరో కంపెనీస్ నుంచి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు అని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్లో అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా జైలీడ్ అనే మెడిసిన్ గురించి కూడా అప్రూవల్స్ గురించి జూబిలెంట్ ఫార్మా అండ్ జైదుస్ క్యాడిలా అండ్ డాక్టర్ రెడ్డిస్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్ మెడిసిన్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు అప్రూవల్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఫేమస్ ఇది ఫ్యాబిఫ్లూ అనేది అయితే 80% కంటే ఎక్కువగా దీని యొక్క ఎఫిషియన్సీ ఉంది కాబట్టి దీనికి ఇంత మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంది మీడియాలో. సో దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. మండే రోజు మనకి గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ఫండమెంటల్స్ కూడా చూద్దాం. ఈ కంపెనీ అనేది మరి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అంటే ఈ కంపెనీ అనేది ఈ డ్రగ్ యొక్క కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా మార్కెటింగ్ పర్మిషన్స్ కూడా తీసుకుంది. సో దీంట్లో
ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదే కంపెనీలో ఇదే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ జరగబోతుంది. అలాగే ఇదే కంపెనీ తరపున మార్కెటింగ్ కూడా చేయబోతుంది. కాబట్టి ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ లేదు. టోటల్గా ప్రాఫిట్స్ అనేవి ఈ కంపెనీకే చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది పాజిటివ్ అనమాట గ్లెన్మార్క్కి సంబంధించి. సో గ్లెన్మార్క్ అనేది 52 వీక్ లో ఏదైతే లాస్ట్ మార్చ్ ఫాల్లో 161ని టచ్ అయిందో అక్కడి నుంచి 409 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 52 వీక్ హై 495తో పోల్చుకున్నట్టయితే ఆల్మోస్ట్ 85 రూపీస్ నియర్ బైలో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 46.62% ఉంది. సో లేటెస్ట్గా లాస్ట్ 3 ఇయర్లో చూసుకున్నట్టయితే కేవలం 0.12% పెరగడం జరిగింది. ROE అనేది అట్రాక్టివ్గా ఉంది 15.2%, 14.78%. అలాగే డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3.8 అనేది కనిపిస్తుంది. ఇది కాస్త యావరేజ్గా ఉందని చెప్పవచ్చు. ప్రైస్ టు బుక్ వాల్యూ 1.96 ఉండడం అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఫార్మా కంపెనీస్ అన్నీ మల్టీ బ్యాగర్స్ అయ్యాయి, చాలా మంచి ర్యాలీ తీసాయి. ఈ కంపెనీ కూడా లాస్ట్ 3 మంత్లో ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మిగతా పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది మనం ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. దీంట్లో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 8 కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, 8 కంపెనీస్లో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే 16.10 అనేది అరబిందో ఫార్మా, ద నెక్స్ట్ 16.10 అనేది గ్లెన్మార్క్ ఫార్మా. ఈ 2 కంపెనీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది అట్రాక్టివ్గా ఉంది పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే. మిగతా అన్ని కంపెనీస్లో చూసుకున్నట్టయితే ఈ 2 కంపెనీస్ అనేవి అండర్ వాల్యుయేషన్స్లో, అంటే మిగతా కంపెనీస్ అంతా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో అయితే లేవు అనేది అర్థమవుతుంది. అలాగే డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నా కూడా 0.49% అనేది అట్రాక్టివ్గా ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే దీంట్లో కాస్త ఎక్కువగా ఉంది. మిగతా కంపెనీస్తో చూసుకున్నట్టయితే 0.6% అనేది దీంట్లో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది కనిపిస్తూ ఉంది. కానీ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది ఏదీ లేదు. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో చూసుకున్నట్టయితే మనకి సిప్లాలో 165 ఉంది చూడండి. అదే అరబిందో ఫార్మాలో 1.03 ఉంది. బయోకాన్లో మనకి 5.47 ఉంది. నెగటివ్ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో ఉన్నట్టయితే దాన్ని అవాయిడ్ చేయండి. పాజిటివ్ ప్రైస్ టు పీఈజీ రేషియో అనేది ఉండాలి. క్యాడిలా హెల్త్ కేర్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్ కేర్, ద థర్డ్ వన్ వచ్చేసి గ్లెన్మార్క్ ఫార్మా. ఇది కూడా 2 కంటే బిలో ఉంది. 1.87 పీఈజీ రేషియో అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎంత చూపించింది, లాస్ట్ 12 మంత్స్లో ఇది 717 crores ప్రాఫిట్స్ని అయితే చూపించడం జరిగింది. సో ప్రాఫిట్ వేరియేషన్, సేల్స్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్లో చూసుకున్నట్టయితే ప్రాఫిట్ వేరియేషన్ అనేది 8.5% పెరుగుతూ ఉంటే సేల్స్ వేరియేషన్ అనేది 10.4% పెరగడం కూడా చాలా పాజిటివ్గా ఉందన్నమాట. సో ఎటువంటి ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్ లేదు. అలాగే ప్రాఫిట్స్ అండ్ సేల్స్ అనేవి 5 ఇయర్స్ యావరేజ్గా చూసుకున్నట్టయితే పాజిటివ్గా పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రైస్ టు ఈక్విటీ అనేది కూడా, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కూడా మనకి మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. కాబట్టి దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పోర్షనల్ వైజ్గా 50% ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసి తర్వాత మళ్ళీ ఏదైనా కరెక్షన్ వస్తే కనుక మిగతా 50%తో యావరేజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే అట్రాక్టివ్ కంపెనీ అని చెప్పేసి దీని గురించి అయితే చెప్పవచ్చు. అంతేకాకుండా 26th రోజున దీని యొక్క మార్చ్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసిన తర్వాత మళ్ళీ కంపెనీ అయితే మేబీ పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఫర్దర్ ర్యాలీ అనేది కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో మ్యాక్సిమం ప్రైస్ అప్రిషియేషన్ చూద్దాం. అలాగే టిక్కర్ టేప్ డాటిన్లో చూసినట్టయితే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది అనేది మనకి రెడ్ సిగ్నల్ ఇక్కడ కనిపించింది మనకి. అలాగే రిటర్న్ వర్సెస్ ఎఫ్డీతో కంపేర్ చేసుకున్నట్టయితే దీంట్లో ప్రైస్ అప్రిషియేషన్ రిటర్న్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. డివిడెండ్ రిటర్న్స్ మిగతా కంపెనీస్తో చూసుకున్నట్టయితే యావరేజ్గా ఉన్నాయి. అలాగే ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనేది దీంట్లో చూపించడం జరిగింది. 2020లో ఇది 19 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 20 ఇయర్స్లో 1409% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైస్ రిటర్న్స్ మనం మ్యాక్సిమం 5 ఇయర్స్ రిటర్న్ చూసినట్టయితే ఇంతకుముందు వీడియోస్లో నేను ఎప్పుడో చెప్పడం జరిగింది 50% కంటే బిలో కూడా ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో మనకి 5 ఇయర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే 50% డిస్కౌంట్లో కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఏ కంపెనీస్ అని కొందరు అడిగారు. ఈ కంపెనీ
5 ఇయర్స్తో చూసుకున్నట్టయితే 58% డిస్కౌంట్ ప్రైస్లో మనకి ఇప్పుడు దొరుకుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ ఇది 1200 రూపీస్లో ట్రేడ్ అయిన కంపెనీ ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60% డిస్కౌంట్ ప్రైస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1 ఇయర్లో చూసినా కూడా 20% డిస్కౌంట్ ప్రైస్లో కనిపిస్తుంది. కేవలం ఏప్రిల్ 1 నుంచి జూన్ 19 వరకు ఇది 3 మంత్స్లోనే 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ వితిన్ 3 మంత్స్లో, అయినా కూడా 1 ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 20% డిస్కౌంట్లో దొరుకుతుంది. 1 మంత్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 23%, 1 వీక్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 1.6% అనేది కనిపిస్తూ ఉంది. దీని యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి 2019 వరకే ఇన్కమ్ స్టేట్మెంట్ ఉందన్నమాట. సో 2020 మార్చ్ అనేది ఓవరాల్ ఇయర్ అనేది 26న అనౌన్స్ చేయబోతున్నారు. ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ అనేది 9.26% ఉంటే ఆన్ అండ్ యావరేజ్గా 5 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది 11.2% ఉంది పాజిటివ్. అలాగే మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. 4.43తో కంపేర్ చేసుకున్నట్టయితే 4.8% అనేది లాస్ట్ 5 ఇయర్స్గా మార్కెట్ షేర్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంది. అలాగే ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్తో కంపేర్ చేసుకున్నట్టయితే 2.03% అనేది ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్ ఉన్నట్టయితే ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది 11.27%గా 5 ఇయర్స్ యావరేజ్గా పెరగడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. దీని యొక్క చార్ట్ చూసినట్టయితే డైలీ చార్ట్లో మనకి 320 లెవెల్స్ నుంచి 360 లెవెల్స్ వరకు చాలా వరకు కన్సాలిడేషన్ అయింది. డిసెంబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు. సో వన్స్ ఇక్కడ కరెక్షన్ అయినప్పుడు మార్కెట్లో మార్చ్లో, ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఏదైతే జంప్ వచ్చిందో ఆ తర్వాత మే మంత్లో అయితే మళ్ళీ సేమ్ పొజిషన్లో సేమ్ లెవెల్లో ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వడం జరిగింది. సో 360 లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత మంచి అప్పర్ మూవ్ అయితే కనిపించింది. 420 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇక్కడ మనకి వాల్యూమ్స్ అయితే అక్యుములేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే దీంట్లో ఎంట్రీ అవుతూ ఉన్నారు. అలాగే 2019 ఆగస్ట్లో ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్గా ఉండిందో 420 లెవెల్స్ అనేది ప్రజెంట్ అదే పాయింట్ దగ్గర మళ్ళీ మనకి ఇది ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఇది 420 లెవెల్స్ని బ్రేక్ చేసిందంటే కనుక మళ్ళీ మంచి అప్పర్ మూవ్ చూడవచ్చు. ఇది 5 ఇయర్స్ బ్యాక్ 2015లో చూసుకున్నట్టయితే లైఫ్ టైం హై 1200 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన కంపెనీ. ఆ తర్వాత ఫార్మా కంపెనీస్ అనేవి 2015, 16, 17 3 ఇయర్స్ అయితే అన్ని కంపెనీస్ చాలా వరకు ఫాల్ అయ్యాయి. సో ఇప్పుడు కాస్త కోలుకుంటున్నాయి కాబట్టి మేబీ దీంట్లో కూడా మంచి అప్పర్ మూవ్ వస్తే మళ్ళీ 1000 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు కమింగ్ ఇయర్స్లో 2022-23. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే దీంట్లో ఫ్రెష్ బయింగ్స్ అయితే ఇప్పుడు పొజిషన్స్ తీసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పవచ్చు. దీంట్లో వీక్లీ చార్ట్ చూసినట్టయితే MACDలో మనకి ఏప్రిల్ 13th రోజున పాజిటివ్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎట్ ద ప్రైస్ ఆఫ్ 250 రూపీస్ దగ్గర. సో ఆ తర్వాత మంచి అప్పర్ మూవ్ అయితే కనిపించింది. అలాగే 320 నుంచి 360 వరకు ఏదైతే సైడ్ వేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేస్తూ ఇప్పుడు 420 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. MACD క్యాండిల్ అనేది MACD ఇండికేటర్ అనేది స్టిల్ దీన్ని పాజిటివ్గా చూపిస్తుంది. వీక్లీ చార్ట్ చూసుకున్నట్టయితే 0 దగ్గరే మనకి ఇక్కడ సిగ్నల్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇంకా ఓవర్ సోల్డ్ జోన్లోకి అయితే వెళ్ళలేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ అనేది కనిపిస్తుంది కదా. సో ఎర్నింగ్స్ అనేది అయితే 26 రోజున అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ గ్రీన్ వాల్యూమ్ క్యాండిల్స్ అనేవి, సో ఇక్కడ ఎక్కువగా వాల్యూమ్ ట్రేడింగ్ అవుతూ ఉంది అనేది అయితే మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో దీంట్లో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ కూడా లోవర్ ప్రైస్లో దీన్ని బై చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే దీంట్లో ఒక నెగటివ్ పాయింట్ అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. లాస్ట్ 5 to 6 క్వార్టర్లో చూసుకున్నట్టయితే FII యొక్క డేటా అనేది మార్చ్ 2018లో 30.75% అనేది స్టేక్ ఉన్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2% వరకు తగ్గడం జరిగింది. మార్చ్ 2020లో 28.51%కి తగ్గడం జరిగింది. అలాగే DII డాటా చూసుకున్నట్టయితే మనకి జూన్ 2019లో హైయెస్ట్ 4.83% కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్లో 3.74%కి తగ్గడం జరిగింది. కాకపోతే ఇది 2 ఇయర్స్ బ్యాక్ మార్చ్ 2018తో కంపేర్ చేసుకున్నట్టయితే 3.64%తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త హై పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ కంపెనీ పైన అంతగా ఇంట్రెస్ట్ అయితే వీళ్ళకి లేదనేది కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టేక్ని అయితే ఇంక్రీజ్ చేయడం లేదు, డిక్రీజ్ చేయడం కనిపించింది FIIలో అండ్ DIIలో. అది వెరీ మినిమల్ పాయింట్స్ అనమాట. సో దీన్ని ఇగ్నోర్ కూడా చేయవచ్చు. కాకపోతే దీంట్లో చూపించాలి అని చెప్పేసి అయితే చూపించడం జరిగింది. సో ప్రమోటర్ హోల్డింగ్ అయితే కన్సిస్టెంట్గా ఉంది.
52% అనేది. సో గ్లెన్మార్క్ కంపెనీ అనేది కమింగ్ డేస్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంది. సో ఈ న్యూస్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి పాజిటివ్గా తన ప్రాఫిట్స్ని అయితే పెంచుకోవడానికి యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అబ్జర్వ్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.